నమస్తే మాస్టర్. గురుగారు రాలేదండి. సార్ నమస్కారం సార్. నమస్తే మాస్టర్. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. ప్రేయర్తో మొదలు పెడదామమ్మా. మేడం గారు రెడీనా? సార్. లెట్ us స్టార్ట్ విత్ ప్రేయర్. మేడం సార్ ప్రేయర్ చేస్తారా? మీరు చేయండి సార్. మేడం మాధవ్ మేడం గారు ప్రేయర్తో స్టార్ట్ చేద్దాం. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు క్లాస్ మన గ్రూప్ సభ్యురాలు సీనియర్ మెంబర్ అయినటువంటి జీవి లక్ష్మి గారు టేకప్ చేస్తారు. హోరరీ అంటే టైం చార్ట్ తత్కాల లగ్నాన్ని విశ్లేషిస్తారు. శ్రద్ధగా అందరూ ఆలకించండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే లాస్ట్లో అడగండి, మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు దయచేసి. గమనించు ప్రార్థన. ఓవర్ టు లక్ష్మీదేవి, జీవి లక్ష్మీదేవి. సార్ మేడం గారు దీని గురించి మీరు కొంచెం చెప్పండి. పూర్వపరాలు ఏమిటిది, చార్ట్ ఎక్కడిది, ఏమి, దాని గురించి వివరించండి. ఒక్క నిమిషం సార్. నేను ఇది నిదానంగా చూసుకోండి. ఏం తొక్కులాటలేదు, అంతా మన వాళ్ళే. ఏం పర్వాలేదు, నిదానంగా చేయండి. సార్ ఇది 14/2/2025 టైము 23:44. టైం కాదు 14:33. 14:33. దీంట్లో లేదు ఇప్పుడు. మీకు మీ దాంట్లో లేదు, ఇక్కడ లేదు కదా. ఎక్కడుంది మీ దాంట్లో? ఇది ఇప్పుడు వచ్చింది చూడండి, చార్ట్ డిస్ప్లే అయింది. వచ్చిందా? వచ్చింది చూడు. దీని పూర్వపరాలు చెప్పండి. ఈ చార్ట్ గురించి ఎట్లా చేసినారు, ఏమిటి, వాళ్ళకి అర్థం కావాలి కదా. సార్ మేడం పేరేంటి? గాయత్రి మేడం. గాయత్రి. ఓకే సార్. మన గ్రూప్ సభ్యురాలే. సార్ నమస్కారం అండి గ్రూప్ సభ్యులందరికీ. ఇది మన గ్రూప్ సభ్యురాలు గాయత్రి మేడం గారు
ఎవ్రీ వీక్ మన క్లాస్ రికార్డింగ్ చేసి పెడుతూ ఉండేవారు. ఆవిడ ఫాదర్ సడన్గా చనిపోవడం జరిగింది. ఆయన చనిపోకముందు ఆయన హాస్పిటలైజ్ అయినప్పుడు మన గురువు గారికి ఆవిడ క్వశ్చన్ చేయడం జరిగింది. అయితే మన గురువు గారు ఇమీడియట్గా టైం చార్ట్ వేసుకుని దాని మీద ఆయన ట్రై చేశారు. అది ఎలా ఉంటుంది, ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉంటుంది, ఆయన ఇంకా ఎన్ని రోజులు ఉంటారు అన్నది చూశారు. చూస్తే ఆ రోజు లేదా మన్నాడు అన్నట్టుగా మాకు ఆ టైము అనిపించింది. సరే, కరెక్ట్గా ఆయన ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారమే ఆయన చనిపోవడం కూడా జరిగింది. అందుకని ఆ టైం చార్ట్ ప్రకారం టైం కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఆ చార్ట్ని విశ్లేషిద్దాము అని చెప్పి గురువుగారు నన్ను అడిగారు. సరే అని నేను చేద్దామని అన్నాను సార్. ఇందులో ఇది నేను చాలా రోజులైంది, నేను క్లాసులు సాధారణంగా చెప్పను. ఒకవేళ ఏదైనా తప్పులు దొర్లితే నన్ను మీరందరూ కూడా మన్నించండి. ఏదైనా డౌట్లు ఉంటే లాస్ట్లో అడగండి, నాకు తెలిస్తే నేను చెప్తాను, లేదా మన గురువుగారి సహకారం తీసుకుందాం. ఇప్పుడు మేము అనుకున్నది 14/2/2025 మన గురువు గారు చార్ట్ వేసుకున్నది, టైం చార్ట్ వేసుకున్నారు. ఇది అప్పటికప్పుడు అనుకుని ఆ చార్ట్ వేసుకున్నారు. అయితే ఆయన చనిపోయింది 15/2/2025 9 o'clockకి చనిపోయారు. ఈ టైం మీరు నోట్ చేసుకొని కావాలంటే 14/2/2025 మధ్యాహ్నం 2:33:51 ఆయన మన గురువుగారు చార్ట్ వేశారు. లాంగిట్యూడ్ లాటిట్యూడ్ 78.3 ఈస్ట్, 1550 నార్త్, కర్నూలు ఇది జరిగినది. సారీ, చార్ట్ వేసింది కర్నూలు. సరే, ఇప్పుడు ఈ చార్ట్ విశ్లేషణ నేను స్టార్ట్ చేస్తున్నాను. అయితే ఫస్ట్ మనం డెత్ ఈవెంట్ని చెక్ చేసేటప్పుడు ఆ వ్యక్తి ఆమె ఫాదర్ కాబట్టి 9th కస్ప్ని తీసుకుంటాము. 9th కస్ప్ నుంచి 1, 8, 2, 7, 12 అండ్ బాధక తీసుకుంటాము. డెత్ ఇన్ఫ్లిక్టింగ్ హౌసెస్ 1, 8, 2, 7, 12 అండ్ బాధక. సో ఫస్ట్ మనం 1 అంటే 9 తీసుకోవాలి. 9 నుంచి మనం 4 లెక్క పెట్టుకుంటే 8కి 4 వస్తుంది. 8 లెక్క పెట్టుకుంటే 4 వస్తుంది. ఈ కస్పల్ పొజిషన్ చార్ట్లో కింద చార్ట్లో 9 నుంచి మీరు లెక్క పెట్టుకుంటే 8 వస్తుంది. 8 లెక్క పెట్టుకుంటే 4 వస్తుంది, అది 8. తర్వాత మారక 2, 7 అంటే 9 తర్వాత 10, 2 అంటే 7, 9 నుంచి 7. తర్వాత 2, 7 అయిపోయాక 12 అంటే 9కి వ్యయం 8 అవుతుంది. తర్వాత బాధక అంటే 9 నుంచి ఇది ద్విస్వభావ రాశి అయింది కాబట్టి ద్విస్వభావ రాశి నుంచి 7th కాబట్టి సారీ, ద్విస్వభావ రాశి కాదు, ఇది స్థిర రాశి అయింది. స్థిర రాశి అంటే 9th కస్ప్ని బాధక కస్ప్గా తీసుకోవాలి కాబట్టి 9th నుంచి లెక్క పెట్టుకుంటే 5th బాధక అవుతుంది. అంటే మనకి ఇప్పుడు కావాల్సిన మన డెత్ ఇన్ఫ్లిక్టింగ్ హౌసెస్ 9, 4, 10, 3, 8, 5 ఇవి తీసుకోవాలి. మనం సింపుల్గా చెప్పుకోవాలంటే 3, 4, 5, 8, 9, 10 ఇవి మనం చూసుకోవాలి. సో నెక్స్ట్ మనం ఇక్కడ మనం డేట్ వేసుకోవాలి కదా, 15/02/2025 9 o'clock మార్నింగ్. సో క్యాలిక్యులేట్ అందాము. ఇప్పుడు మనకి దశాభుక్తి అంతర సూక్ష్మ ప్రాణ వచ్చాయి. అందులో 15th రోజున 9 o'clock అంటే వీనస్ దశ, సాటర్న్ భుక్తి, మెర్కరీ అంతర, వీనస్ సూక్ష్మ, రాహు ప్రాణ వచ్చాయి మనకి. అయితే ఫస్ట్ మనం ఇదిలా పెట్టుకుని ఈ దశాలార్డ్ని మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ దశాలార్డ్కి
ఫస్ట్ 3 రూల్స్ మనం వీ హ్యావ్ టు చెక్. అందులో ఫస్ట్ది దశా లార్డ్ షుడ్ co-rule in 1 or 8 or బాధక. 1 కానీ 8 కానీ బాధకాలో కానీ దశా లార్డ్ మనకి కనిపించాలి co-rulersలో. సో ఇక్కడ ఫస్ట్ కస్ప్ అంటే ఏంటి? 1 అంటే 9. 9th దశా లార్డ్ వీనస్, అదే సబ్ లార్డ్ ఉన్నాడు ఇక్కడ వీనస్. తర్వాత 8th అంటే 4. 4లో దశా లార్డ్ వీనస్ లేడు. 5th అంటే బాధక, బాధకాకి సైన్ లార్డ్ అయ్యాడు. సో ఇది ఫస్ట్ రూలు మనకి సరిపోయింది. దశా లార్డ్ అనే ఆయన ఫస్ట్ 1 or 8 or బాధకాల్లో ఉండాలి. 8లో ఉంది, 8లో లేదు, 1లో ఉంది, బాధకాల్లో ఉంది మనకి. సో ఆ రూల్ పాస్ అయింది. ఇంకా సెకండ్ రూలు 8th కస్ప్ ఎస్ఎస్ఎల్. 8th కస్ప్ ఎస్ఎస్ఎల్ ఏదైతే అయిందో అది దశా లార్డ్ తోటి లింక్ అవ్వాలి, రిలేట్ అవ్వాలి. 8th కస్ప్ అంటే ఇక్కడ 4th కస్ప్. 4th కస్ప్ మనకి సబ్ లార్డ్. 4th కస్ప్ సబ్ లార్డ్ తోటి దశా లార్డ్ షుడ్ బి లింక్డ్ విత్ దశా. 4th కస్ప్ ఎస్ఎస్ఎల్ లింక్డ్ విత్ దశా లార్డ్, షుడ్ బి లింక్డ్ విత్ దశా లార్డ్. సో 4th కస్ప్ ఎస్ఎస్ఎల్ మూన్ అయ్యాడు, మనకి దశా లార్డ్ వీనస్ అయ్యాడు. సో మూన్కి స్టార్ లార్డ్ వీనస్ అయ్యాడు ఇక్కడ. మూన్కి స్టార్ లార్డ్ వీనస్ అయ్యాడు. సో మనకి సెకండ్ రూల్ కూడా టాలీ అయిపోయింది. ఇంకా థర్డ్ రూలు మనం ఈ టేబుల్లోకి వెళ్తే దశా లార్డ్ ఈ డెత్ ఇన్ఫ్లిక్టింగ్ హౌసెస్ తోటి సిగ్నిఫై అవ్వాలి. థర్డ్ రూల్. సో దశా లార్డ్ వీనస్, డెత్ ఇన్ఫ్లిక్టింగ్ హౌసెస్ ఏమొచ్చాయి మనకి? 3, 4, 5, 8, 9, 10. కానీ ఇందులో మనకి మస్ట్ అండ్ షుడ్ టాలీ అవ్వాల్సినవి ఫస్ట్ కస్పు అండ్ 8th కస్పు అండ్ బాధక కానీ మారక కానీ ఏదో ఒకటి. సో 1 and 8 అనేది ఫస్ట్ మనం వీ హ్యావ్ టు సీ 1 and 8 ఫస్ట్. సో ఇక్కడ 1 అంటే 9, వీనస్లో ఇన్వాల్వ్మెంట్ లెవెల్లో 9 ఉంది ఇక్కడ. అలాగే 8 అంటే 4 ఉంది. సో 9, 4, 1 and 8 వచ్చేసాయి. తర్వాత మారక కానీ బాధక కానీ ఏదో దిస్ ఆర్ దట్ ఏదో ఒకటి వస్తే చాలు. సో ఇక్కడ మనకి 8th అనేది 12th అయింది, 8th 10th ఇది కూడా మారక. ఈ 2 మారకాలు వచ్చాయి ఇక్కడ. తర్వాత కమిట్మెంట్ లెవెల్లో 9 అనేది వచ్చింది. ఫస్ట్ కస్ప్ 9 వచ్చింది. తర్వాత ఫైనల్ కన్ఫర్మేషన్లో 4 వచ్చింది, 5 వచ్చింది. 5 అంటే బాధక, 8 వచ్చింది, 9 వచ్చింది, 10 వచ్చింది. ఇక్కడ అన్నీ వచ్చేసాయి. సో ఇక్కడ 1 and 8 వచ్చింది, మారక వచ్చింది, ఇక్కడ ఇంచుమించుగా అన్నీ వచ్చాయి 3 తప్పించి. సో వీనస్ దశా లార్డ్ పూర్తిగా టాలీ అయ్యాడు. అంటే మనకి ఫస్ట్ మనం చూడాల్సిన 3 రూల్స్ కూడా ఈ చార్ట్లో టాలీ అయిపోయాయి. ఓకేనండి, అర్థమైందా? ఎస్ మేడం, ఎస్ మేడం. ఓకే మేడం, ఓకే మేడం. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్తున్నాను నేను. నెక్స్ట్ మనకి ఈ దశా లార్డ్ డిబిఏఎస్పి నోట్ చేసుకున్నారా మీరు? డిబిఏఎస్పి వీనస్, సాటర్న్, మెర్కరీ, వీనస్, రాహు. ఇది మనం టాలీ చేసుకోవాలి. వీటికి డెత్ ఇన్ఫ్లిక్టింగ్ హౌసెస్ సిగ్నిఫై చేస్తున్నాయా లేదా చూసుకోవాలి. నెక్స్ట్ వీనస్ మనం ఆల్రెడీ చూసేసాము. ఇంకా తర్వాత సాటర్న్. సాటర్న్లో 9 వచ్చింది ఫస్ట్ కస్పు, 10 వచ్చింది మారక. తర్వాత కమిట్మెంట్ లెవెల్లో 3 వచ్చింది, 4 వచ్చింది, 5 బాధక వచ్చింది, 8 వచ్చింది, 9 వచ్చింది. ఇక్కడ ఈ రెండిట్లోనూ అన్నీ వచ్చేసాయి. 1 and 8 వచ్చింది, అన్నీ వచ్చాయి. తర్వాత ఇక్కడ 4 వచ్చింది,
ఒకటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ 4 అనేది 8th కస్ప్ కాబట్టి ఓకే అయింది. అదే ఫస్ట్ కస్ప్ కనుక వచ్చి ఇంక ఏవి రాకపోతే మాత్రం ఆ డెత్ అక్కడ జరగదు అని ప్రతి దాంట్లోనూ కూడా అంతే. ఫస్ట్ కస్ప్ ఒకటే వస్తే మాత్రం మనకి ఆ డెత్ జరగదు. కాబట్టి మనకి ఇక్కడ 8 వచ్చింది కాబట్టి ఇది ఓకే. ఇది ఇంకొకసారి చెప్పండి మేడం ఇది. ఈ ఫైనల్ కన్ఫర్మేషన్‌లో ఫస్ట్ కస్ప్ ఒక్కటే వస్తే మాత్రం డెత్ జరగదు ఆ దశలో, ఆ భుక్తిలో. అర్థమైందా? ఇక్కడ 4 అనేది 8th కస్ప్ ఇది. ఓకే మేడం, ఓకే మేడం. అందుకని అది అక్కడికి అది సరిపోతుంది అక్కడ. సాటర్న్ అయిపోయింది. తర్వాత మెర్క్యూరీ, అంతరా లార్డ్ మెర్క్యూరీ. మెర్క్యూరీ ఇన్వాల్వ్మెంట్లో 3 వచ్చింది, 4 వచ్చింది, 5 వచ్చింది, 8 వచ్చింది, 9 వచ్చింది. ఇక్కడ 9, 4 అనే 1 and 8 మిగిలినవి మారకాలు. బాధక కూడా వచ్చింది. ఇక్కడ 4 వచ్చింది 8th కస్ప్. ఇది కమిట్మెంట్ లెవెల్లో. తర్వాత ఫైనల్ కన్ఫర్మేషన్లో కూడా 4 వచ్చింది. 2 మూన్లే అనుకోండి, 4 వచ్చింది. సో అక్కడ అంతరా లార్డ్ కూడా ఓకే అయింది. తర్వాత సూక్ష్మ లార్డ్ మళ్ళీ వీనస్ అయింది. ఇప్పుడే చూసాం మనం, వీనస్లో అన్ని వచ్చాయి. 4 వచ్చింది, 9 వచ్చింది, 8 వచ్చింది, 10 వచ్చింది. ఇక్కడ అన్ని వచ్చాయి. ఇక్కడ 9 వచ్చింది. ఇక్కడ 4, 5, 8, 9, 10 అన్నీ వచ్చేసాయి. తర్వాత మెర్క్యూరీ, వీనస్ అయిపోయింది. ప్రాణాలాడు రాహు అయ్యాడు. ఇక్కడ కమిట్మెంట్ లెవెల్లో 3, 4, 5, 8, 9, 10 అన్నీ వచ్చేసాయి ఇందులో. నెక్స్ట్ కమిట్మెంట్ లెవెల్లో 4 వచ్చింది, 8, 9, 10 అన్నీ వచ్చాయి. ఇక్కడ కూడా అంతే. ఇది సాటర్నే కాబట్టి ఇక్కడ కూడా అన్నీ వచ్చేసాయి. సో మనకి ప్రాణాలాడ్ వరకు అన్నీ టాలీ అయిపోయాయి. నెక్స్ట్ ఇంకా మనం మళ్ళీ ఇందులోకి వెళ్ళి ఇప్పుడు ట్రాన్సిట్లో సాటర్న్ అనేది కంపల్సరీ మనకి అంటే అదర్ ఈవెంట్స్లో అయితే సాటర్న్ని తీసుకోక్కర్లేదు. మిగిలిన వాటన్నిటికీ సన్ను, మూను, జూపిటర్ తీసుకుంటే సరిపోతుంది. డెత్ ఈవెంట్కి మాత్రం సాటర్న్ కంపల్సరీగా తీసుకోవాలి. కాబట్టి సాటర్న్ సైన్ లార్డ్ని ఫస్ట్ మనం సాటర్న్ సైన్ లార్డ్ షుడ్ బి టాలీడ్ విత్ 8th SSL ఆర్ బాధక SSL. 8th SSLతో కానీ బాధక SSLతో కానీ అది టాలీ అవ్వాలి. సాటర్న్కి సాటర్న్ సైన్ లార్డ్ అయ్యాడు. రాసుకోండి మీరు, కొంచెం ఇది రాసుకోండి, నేను చెప్తాను. సాటర్న్కి సాటర్న్ సైన్ లార్డ్, తర్వాత జూపిటర్కి సైన్ లార్డ్ వీనస్, మూన్ స్టార్ లార్డ్ సన్ సబ్ లార్డ్ కేతు. ఇవన్నీ కూడా మనం బాధక SSLతో కానీ 8th SSLతో కానీ టాలీ అవ్వాలి. ఫస్ట్ మనం ఇక్కడ సాటర్న్ సైన్ లార్డ్ని చూడాలి. సాటర్న్ సైన్ లార్డ్ సాటర్న్ అయ్యాడు. ఇక్కడ 4th కస్ప్ SSL మూన్ అయ్యాడు. అంటే 4th అంటే 8th కస్ప్ SSL మూన్ అయ్యాడు. మూన్కి సాటర్న్కి. సో సాటర్న్ ఇక్కడ సబ్లార్డ్గా ఉన్నాడు. ఇక్కడ మూన్లో సాటర్న్ సబ్లార్డ్గా ఉన్నాడు. తర్వాత ఇది మనం సైమల్టేనియస్గా మనం ఈ సాటర్న్ అనే గ్రహం డెత్ ఇన్ఫ్లిక్టింగ్ హౌసెస్ని సిగ్నిఫై చేయాలి. సో ఇక్కడ సాటర్న్ ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లెవెల్లో 9 వచ్చింది, 10 వచ్చింది. ఇక్కడ 3 వచ్చింది, 4 వచ్చింది, 5 వచ్చింది, 8 వచ్చింది, 9 వచ్చింది. ఈ రెండు కలిపి మనకి 1 and 8 మారక ఆర్ బాధక ఈ రెండిట్లో కలిపి ఇక్కడ ఒకటొచ్చి ఇన్వాల్వ్మెంట్లో ఒకటొచ్చి మిగిలినవన్నీ కమిట్మెంట్లో వచ్చినా ఇక్కడ అన్నీ వచ్చి అక్కడ ఒక్కటి వచ్చినా సరిపోతుంది. ఈ రెండిట్లో కలిపి టోటల్గా టాలీ అయితే సరిపోతుంది మనకి. కానీ ఒకటైనా రావాలి, ఇక్కడ కానీ అక్కడ కానీ. కాబట్టి ఇక్కడ 9 వచ్చింది, 10 వచ్చింది.
ఇక్కడ 3 వచ్చింది, 4 వచ్చింది, 5 వచ్చింది, 8 వచ్చింది, 9 వచ్చింది. సో ఇక్కడ ఈ రెండు టాలీ అయిపోయాయి. ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్లో 4 వచ్చింది. కాబట్టి సాటర్న్ టాలీ అయిపోయాడు. తర్వాత నెక్స్ట్ జూపిటర్ జూపిటర్ వేనస్. జూపిటర్ వేనస్ అయ్యాడు. జూపిటర్ సైన్ లార్డ్ వేనస్. జూపిటర్ సైన్ లార్డ్ వీనస్. సో జూపిటర్ సైన్ లార్డ్ వీనస్ అయినప్పుడు ఇక్కడ 8th కస్ప్ SSL అంటే 4, బాధక SSL అంటే 5. సో ఇక్కడ మూన్ కానీ మెర్కరీకి కానీ అది వీనస్కి టాలీ అవ్వాలి. ఇందాక మనం దశాలార్డ్ చూసాము, మూన్కి స్టార్ లార్డ్ అయ్యాడు ఇక్కడ. సో అది ఓకే అయిపోతుంది, అక్కడ అది టాలీ అయింది. తర్వాత నెక్స్ట్ మూన్ స్టార్ లార్డ్. మూన్ స్టార్ లార్డ్ సన్ అయ్యాడు. సన్ అయ్యాడా సార్? మూన్ స్టార్ లార్డ్ సన్. మూన్ స్టార్ లార్డ్ సన్. సో అయితే ఇక్కడ మనం ఈ 8th కస్ప్ SSL మూన్కి కానీ మెర్కరీకి కానీ సన్ తోటి రిలేట్ అవ్వాలి. కాబట్టి సన్లో మూన్ లేడు, మూన్లో సన్ లేడు. కాబట్టి మనం దీన్ని తీసుకున్నాము. బాధక SSL మెర్కరీ అయ్యాడు, సన్ సబ్లార్డ్ మెర్కరీ అయ్యాడు. ఆర్ అది కాదు అనుకుంటే మనం ఎక్కువ స్టార్ లెవెల్ రిలేషన్కే ఎక్కువ వాల్యూ ఇస్తాం. కాబట్టి మనకి ఇక్కడ సన్ స్టార్ లార్డ్ మార్స్ అయ్యాడు, మెర్కరీ స్టార్ లార్డ్ మార్స్ అయ్యాడు. సో ఈ రెండిటికి కూడా రిలేషన్ వచ్చింది. ఇది కొంచెం దానికంటే కొంచెం మనకి ఇది ఇంపార్టెంట్ రిలేషన్, ఇది స్టార్ లెవెల్ కాబట్టి. తర్వాత నెక్స్ట్ సన్ సబ్లార్డ్ కేతు. కేతు కదా సార్? కేతులో మనం మూన్ కానీ మెర్కరీ కానీ 8th కస్ప్ SSL ఆర్ బాధక SSL ఈ రెండిట్లో ఏదో ఒకటి టాలీ అవ్వాలి. సో ఇక్కడ మూన్లో అయితే లేదు, ఇక్కడ మూన్లో కేతు లేదు, కేతులో మూన్ లేదు. కాబట్టి మనం బాధక SSL మెర్కరీ కేతుకి సైన్ లార్డ్ అయ్యాడు. సో ఇక్కడ కూడా అది కూడా టాలీ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే మొత్తం ఈ దశ భుక్తి అంతర DBASPలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ ట్రాన్సిట్ చూడాలి అంటే మనం వీటన్నిటినీ తీసుకుని వీనస్ యొక్క కోరూలర్స్ అప్ టు SSL దాకా, తర్వాత సాటర్న్ యొక్క కోరూలర్స్, అలాగే మెర్కరీ యొక్క కోరూలర్స్, మళ్ళీ అన్ని అట్లా ప్రాణాలాడు దాకా అన్ని కోరూలర్స్ రాసుకుని వాటన్నిటినీ కూడా ఇక్కడ మనం టాలీ చేయాలి. దీంట్లో డెత్ ఇన్ఫ్లిక్టింగ్ హౌసెస్ సిగ్నిఫై చేయాలి కంపల్సరీ, అది ట్రాన్సిట్ అది. సో ఇప్పుడు ఫస్ట్ మనం వీనస్కి సాటర్న్కి ఇప్పుడు ఆల్రెడీ చూసేసాం. మనం ఇందాక సాటర్న్ చూసాం అంతే, మనం మెర్కరీ చూడలేదు కదా. ఇప్పుడు మెర్కరీ చూద్దాం. మెర్కరీ కాదు, ఇందాక మనం గురువు సైన్ లార్డ్ ఎవరయ్యారు? వీనస్ అయ్యాడు, అది చూసేసాం. సన్ స్టార్ లార్డ్, మూన్ స్టార్ లార్డ్ సన్ అయ్యాడు, అది చూడాలి మనం ఫస్ట్. సన్ చూసేసాం కదా మేడం, అది కూడా. మూన్ స్టార్ లార్డ్ చూడలేదు కదా, ఇందా రిలేషన్ చూసాం. మూన్ స్టార్ లార్డ్ రిలేషన్ చూసాము. స్టార్ లార్డ్ చూడాలి. మూన్ స్టార్ లార్డ్ సన్ అయ్యాడు, ఆ సన్ యొక్క సిగ్నిఫికేటర్స్ చూడాలి కదా, డెత్ ఇన్ఫ్లిక్టింగ్ హౌసెస్ తోటి సిగ్నిఫై అవ్వాలి. సో ఇక్కడ 9 ఉంది, ఇది ఫస్ట్ కస్ప్ ఇది. తర్వాత కమిట్మెంట్ లెవెల్లో 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 8 ఉంది, 9 ఉంది. తర్వాత ఫైనల్ కన్ఫర్మేషన్లో 4 ఉంది, 8 ఉంది, 9 ఉంది, 10 ఉంది. సో సన్ను మనకి మూన్ స్టార్ లార్డ్ సన్ను టాలీ అయిపోయాడు. తర్వాత సన్ సబ్లార్డ్ కేతును కూడా ఇక్కడ డెత్ ఇన్ఫ్లిక్టింగ్ హౌసెస్ టాలీ చేసుకోవాలి. ఇక్కడ 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 8 ఉంది, 9 ఉంది. తర్వాత కమిట్మెంట్ లెవెల్లో 4 ఉంది, 8 ఉంది, 9 ఉంది, 10 ఉంది. తర్వాత ఫైనల్ కన్ఫర్మేషన్లో 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 8 ఉంది, 9 కూడా ఉంది. సో ఇక్కడ కూడా అన్ని టాలీ అయిపోయాయి. ఆ తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సింది ట్రాన్సిట్లో ఈ DBASP ఈ లాట్స్ అన్ని కోరూలర్స్ని తీసుకుని మనం టాలీ చేయాలి.
సో టాలీ చెయ్యాలి అంటే మనం అత్యంత తేలికైన పద్ధతి ఏంటంటే, ఇక్కడ సన్ను నుంచి కేతు దాకా అన్ని టాలీ అయ్యాయా అని 9 గ్రహాలు చూసేసుకుంటే అది మనకి చాలా ఈజీ అయిపోతుంది. ఒక్కొక్కటి చూసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఫస్ట్ మనం అది చూసేసుకుందాము. సన్ ఆల్రెడీ చూసాము. ఇప్పుడు మూన్ చూద్దాము. మూన్లో 9 ఉంది, ఇన్వాల్వ్మెంట్లో 9 ఉంది, 10 ఉంది, కమిట్మెంట్లో 4 ఉంది, 8 ఉంది, 9 ఉంది, 10 ఉంది. అలాగే ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్లో 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 8 ఉంది, 9 ఉంది. తర్వాత మార్స్లో 9, 10 రెండు వచ్చాయి. ఇక్కడ 4 ఉంది, 8 ఉంది, 9 ఉంది, 10 ఉంది. ఇక్కడ 4, 5, 8, 9, 10. తర్వాత మెర్కరీలో 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 9 ఉంది. తర్వాత ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3 ఉంది, 4 ఉంది జూపిటర్లో. తర్వాత 4 ఉంది, 8 ఉంది, 9 ఉంది, 10 ఉంది కమిట్మెంట్లో. ఫైనల్ కన్ఫర్మేషన్లో 4, 5, 8, 9, 10 అన్నీ వచ్చేసాయి. తర్వాత వీనస్ ఆల్రెడీ మనం దశాలార్డ్గా చూసాము, సాటర్న్ కూడా చూసాము, ఇంకా రాహు కూడా ఆల్రెడీ చూసాం. కానీ ఇందులో అన్నీ ఉంటాయి ఇంచుమించుగా 3, 4, 5, 8, 9, 10. కమిట్మెంట్లో 4 ఉంది, 8 ఉంది, 9 ఉంది, 10 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్లో 4 ఉంది, 8 ఉంది, 9 ఉంది, 10 ఉంది. కేతు కూడా ఆల్రెడీ చూసాం. 3, 4, 5, 8, 9 ఇన్వాల్వ్మెంట్లో ఉంది. కమిట్మెంట్లో 4 ఉంది, 8 ఉంది, 9 ఉంది, 10 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్లో 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 8 ఉంది, 9 ఉంది. సో అన్నీ టాలీ అయ్యాయి. మనం ట్రాన్సిట్ చూసే విధానం అయితే ఇది. తర్వాత మనం ఈ సన్ను మూను ఇప్పుడు ఈ దశాలార్డ్ అన్నిటికీ కోరూలర్స్ చూసేసుకున్న తర్వాత మనం సన్ను మూనుకి కూడా వీటిల్లో ఉన్నవి కూడా చూసుకోవాలి. మనం ఇప్పుడు 9 గ్రహాలకి చూసేసాం, అన్నిటికీ డెత్ ఇన్ఫ్లిక్టింగ్ హౌసెస్ సిగ్నిఫై అయ్యాయి కాబట్టి సో మనకి ఇవన్నీ కూడా అక్కడ టాలీ అయ్యాయని మనం నిర్ధారించుకోవచ్చు. సో ఇది రాసేసుకున్నాక మనం ట్రాన్సిట్ తర్వాత సన్ కోరూలర్స్, మూన్ కోరూలర్స్ కూడా తీసుకుని రాసుకోవాలి. అది ట్రాన్సిట్. నెక్స్ట్ సార్, మీకు ఎవరికైనా ఇక్కడ దాకా అర్థమైందా? ఏమన్నా డౌట్లు ఉన్నాయా సార్? బాగుంది మేడం. ఓకే సార్, ఇది ప్రోగ్రెషన్ ఏం చేయమంటారు సార్? అవసరం లేదు మేడం. దిస్ ఇస్ నాట్ ఎ నాటల్ చార్ట్, దిస్ ఇస్ టైమ్ చార్ట్. వి నీడ్ నాట్ గో టు దానికి అవసరం లేదు, నాట్ నెసరీ. ఓకే ఓకే. అయితే ఇప్పుడు మన గురువు గారు వేసిన ఈ టైం చార్ట్ ఎగ్జాక్ట్గా సరిపోయింది. మనకు అస్పల్ ఇంటర్లింక్ అనేది కరెక్ట్గా మనకి ప్రిడిక్షన్ వచ్చింది అని నిర్ధారణ అయింది దీన్ని బట్టి చూస్తే. గురువు గారిని అభినందిస్తున్నాను. ఇదంతా మన సహకారమే మనందరికీ కూడా. ఆయన ఓర్పు, ఆయన నేర్పు, ఆయన నేర్పించడం, ఆయన అసలు మనకి చెయ్యి పట్టుకుని దిద్దించినట్టే చెప్తారు. ఆయన చెప్పినట్టు నేను చెప్పలేకపోయాను, నేను ఫాస్ట్ గా చెప్పేశాను. ప్రయత్నించారు మేడం, బాగా చెప్పారు మేడం. బాగుందండి. అభినందనలు. మీరు మీ శక్తి మీకు తెలియదు మేడం, మేము వింటున్నాం కదా. బాగా చెప్పారు, బాగా అర్థమయ్యేటట్లు. అట్లనే వస్తుంది. ఇప్పుడు చాలా రోజులు అయింది మీరు క్లాస్ తీసుకోక, కొంచెం తడబడుతున్నారు అంతే, ఏం లేదు. ఒక్కటి చూడు మేడం, బాగా చెప్తున్నారు మీరు, ఏం భయపడాల్సిన పని లేదు, అంతే. అది నేను నలుగురిలో నాకు మాట్లాడడం రా సార్, అందుకని ఏం లేదమ్మా. నలుగురిలో మేడం అలా అనుకోవాల్సిన అవసరం లేదు మేడం. చాలా మంది కంటే బాగా చెప్పారు, చాలా క్లారిటీ చెప్పారు. ఏం ఫస్ట్ క్లాస్. అంతా మన వాళ్ళే కదా. ఎవరు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే భయపడాలా? ఎవరున్నారు? రోజు చూసిన వాళ్ళే. చాలా బాగా చెప్పారు మేడం, క్లియర్. రోజు చూసిన బీవీ రాజే మేడం. చాలా మంది కంటే బాగా చెప్పారు, సంతోషం. బాగా చెప్పారండి, బాగా చెప్పారండి. పర్వాలేదు, ఏం భయం లేదు. మన గురువు గారి తర్వాత మీరే బాగా చెప్పారు. డౌట్ రాలేదు మేడం, డౌట్ రాలేదంటే చాలా బాగా చెప్పారు. ప్రసాద్ గారు ఓకే, చాలా సంతోషం. ఏదో మేడం గారు ముందుకు వచ్చారు. అలా
ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావడానికి ప్రయత్నం చేయాలి. అది నా కోరిక. ఇప్పుడు చూడు మేడం, చూడు ఏదో తన ధైర్యం చేసి చెప్పింది, ఏమి బాగానే చెప్పింది కదా, అందరికి అర్థమైంది. అట్లనే మీరు ఒకసారి ప్రయత్నం చేస్తే తెలిసిపోతుంది, అదేం పెద్ద సంగతి కాదు. గురువు గారికి మేడం గారికి అందరి తరఫున అభినందనలు. అయ్యో సార్, అదే మనకేమయ్యా అట్లేం లేదు. దిస్ ఈజ్ అవర్ డ్యూటీ. మనం చెప్పాలా, మన వాళ్ళకి నేర్పుకోవాలా అనే తాపత్రయం మనది. మనకు ఈ సిద్ధాంతం పట్ల ఒక రుజువు దొరికింది, అదొక సంతోషం. స్టెప్ బై స్టెప్ రెథమిక్ గా చెప్పారు. అదే సార్, బీటీఆర్ చేయడం అనేది గురువు గారు చాలా బాగా నేర్పించారు. దాంతో మనకి దాంట్లో అన్ని ఎక్కువ డెత్ ఈవెంట్లు చేసి అలవాటు. అది మన అదృష్టం మేడం. ఆయన ఓపిక నిజంగా బాబోయ్. లేదు మేడం గారు, మీ అనాలిసిస్ చేయడమే కాదు, చెప్పడంలో కూడా క్లారిటీ చాలా బాగుంది, క్లియర్గా చెప్పారు స్టెప్ బై స్టెప్. సార్ ఇప్పుడు చార్ట్ రొటేట్ చేసుకుంటే బాగుంది సార్. ఇప్పుడు చార్ట్ ఫాదర్కి 9th రొటేట్ చేసేసి చూస్తే సరిపోద్దేమో కదా, అలా చూడకూడదా? చూడొచ్చు, అలా కూడా చేయొచ్చు. అది సులువు కదా, అది మనం ఇలాగా ఇది తడుముకుని కన్నా అలా చేసినా సేమ్ అదే వస్తుంది. అంటే మేడం కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అవుతుందని రాశారు మేడం దాంట్లోనే. అంటే గురువుగారు ఎప్పుడు ఇదే దీన్ని కన్వర్ట్ చేసుకొని చెప్తున్నాం, అలా కాకుండా డైరెక్ట్ రొటేట్ చేసుకొని చేస్తే బాగుంటదేమో కదా అని నా. అంటే అక్కడ ఏదో ఫెయిల్ అవుతుందని చెప్పుకున్నారు సార్ ఒక 2 చోట్ల. ఫెయిల్ అవడానికి ఛాన్స్ ఉండదు. అదే అది కదా సార్, అది దాన్ని ఇందులో చూస్తున్నాం, డైరెక్ట్ కాల్కులేట్ చేస్తాం. ఒకసారి అది కూడా చూద్దామండి, సరిపోతుంది. అదే ఒకసారి అది కూడా చూద్దాం సార్, సరిపోతుంది. అది చూస్తే బెస్ట్. ఓకే, కానీ ఏంటంటే దాంట్లో ఒక బుక్ లో ఒక చోట లాస్ట్ లో రాశాడు, అది ప్రత్యేకంగా ఎందుకో మరి. అదే ఇంకా ఆ సిస్టమ్ కూడా చూడడం వస్తుంది మనకి. అదే అదైతే ఇక బెస్ట్ అది. సరే, ఇప్పుడు మనం అది 9కి రొటేట్ చేసాం కదా. ఇప్పుడు ఫస్ట్ కస్ప్ అంటే ఫస్ట్ కస్ప్ సారీ 9th హౌస్ కాదు, ఫస్ట్ హౌసే తీసుకోవాలి. 9కి రొటేట్ చేసాం. అవునండి, ఫస్ట్ కస్ప్ లో వీనస్ ఉన్నాడు కదా. ఫస్ట్ కస్ప్ లో మీకు ఏమి వచ్చింది సార్? ఇక్కడ మార్స్ వచ్చింది కదా ఫస్ట్ కస్ప్. అది కాదమ్మా, అది కాదు. ఇప్పుడు దశాలో ఇదే చార్టే కదా ఇప్పుడు మీరు చెక్ చేస్తా ఉండేది. ఇదే చార్ట్ రొటేట్ చేశాను సార్. అవునమ్మా, రొటేట్ చేసినావు. ట్రాన్సిట్ రొటేట్ చేశారేమో మీరు. ట్రాన్సిట్ రూల్స్ 3 ఇంప్లిమెంట్ చేయి దీనికే. మేడం దశాలో షుడ్ బి ఏ కోర్ రూలర్ ఆఫ్ 1 or 8 or బాధక. 1 అంటే 1 చూడాలా, రొటేట్ చేస్తావు కాబట్టి. అవును, రొటేట్ చేశాక మీకు సబ్ లార్డ్ ఎవరికైనా వేరేది వచ్చిందా? నాకు మార్స్ వచ్చింది. ట్రాన్సిట్ చార్ట్ ఒకసారి క్లోజ్ మార్సే వచ్చింది. మేడం, ఇది ట్రాన్సిట్ చార్ట్ క్లోజ్ చేయండి ఒకసారి. చేశారు. రొటేట్ చార్ట్ లో 9 పెట్టారా? పెట్టాను, ఇదిగో 9 పెట్టాను కదా. ఓకే, 1 పెట్టండి ఒకసారి. 1 పెట్టాను. మీరు అక్కడ 4th కస్ప్ ఎస్ఎస్ఎల్ ఇక్కడ మరి మూన్ వచ్చినప్పుడు అక్కడ మార్స్ ఎందుకు వస్తుంది మరి? లేదు, ఇక్కడ 9th ఎస్ఎస్ఎల్ మార్స్ కదండి వచ్చింది. ఇప్పుడు 9 పెట్టండి మేడం. కాబట్టి సేమ్ రైట్ కరెక్ట్ కూడా మార్స్ వస్తుంది. 9th చూడండి. అవును, కరెక్టే సార్. 9th సరిపోతుంది. సరే, ఇప్పుడు మనకి ఫస్ట్ కస్పులో వీనస్, ఫస్ట్ కస్పులో కానీ 8th కస్పులో కానీ తర్వాత బాధక ఏమైంది? 9th అయింది. ఓకే, ఫస్ట్ కస్పులో వీనస్ వచ్చింది మనకి, ఇక్కడ సబ్లార్డ్గా వచ్చింది. తర్వాత 8th కస్పులో వీనస్ లేదు. తర్వాత బాధక ఏమైంది? బాధక 9th లో వీనస్ యాజ్ ఏ సైన్ లార్డ్ వచ్చింది కదా. అయితే ఇప్పుడు నెక్స్ట్ 8th ఎస్ఎస్ఎల్ తోటి మనకి దశా లార్డ్ వీనస్ టాలీ అవ్వాలి. 8th ఎస్ఎస్ఎల్ మూన్కి వీనస్కి, మూన్ స్టార్ లార్డ్ వీనస్ అయ్యాడు కదా, అది సరిపోయింది.
ఇంకా థర్డ్ రూల్ అది అది నేను అనుకోవడం ఆ టేబుల్ కూడా మారుతుంది, అది కూడా చూద్దాం. వీనస్ మారుతుంది మేడం, అది కూడా మారుతుంది. అదే ఇది 4 వచ్చింది, 5 వచ్చింది, 10 వచ్చింది, 8 వచ్చింది. ఇక్కడ మనకి సార్ అట్లా కాదు మేడం, అవి తీసుకోకూడదు. ఇప్పుడు రొటేట్ చేసినాక మామూలువే ఏమొస్తాయి 1 2 7 రూల్స్ అవే వస్తాయి. మర్చిపోయి అవును, కరెక్ట్ 1 అవే తీసుకుంటాను. అవును 1 2 1 8 మనకు కావాల్సిన ఫస్ట్ 1 తర్వాత మారక వచ్చింది. ఇదిగో బాధక వచ్చింది. బాధక అది కాదు, సారీ, మారక వచ్చింది, 2 వచ్చింది. తర్వాత ఇక్కడ 12 వచ్చింది, 12 వచ్చింది, 8 వచ్చింది. ఇక్కడేమో 1 వచ్చింది, ఇక్కడేమో 1 వచ్చింది, 2 వచ్చింది, 8 వచ్చింది, 9 వచ్చింది. 1 2 8 9 12 వచ్చింది. అన్నీ వచ్చాయి వీనస్. ఏం మారవు, కానీ ఆ రొటేషన్ మెథడ్ మంచిది కాదు. బర్త్ టైం రెక్టిఫికేషన్ చేసేటప్పుడు మనము ఇబ్బంది పడతాం. అందుకు నేర్పించాలా మీకు రొటేట్ చేసే విధానం. అలాగే సాటర్న్ నెక్స్ట్ బుక్తిలాడు సాటర్న్ 1 వచ్చింది, 2 వచ్చింది, తర్వాత 1 వచ్చింది, 8 వచ్చింది, 9 వచ్చింది, 12 వచ్చింది. ఇక్కడ 8 వచ్చింది. 8 మనకి ఇంపార్టెంట్, 8 వచ్చింది. మేడం మొత్తం మనం అన్ని చెక్ చేసాం కదా, అన్నీ ఉంటాయి అందులో, ఇంకా ఏం మారవు కదా. అన్ని వచ్చాయి అన్ని వస్తాయి, అన్ని వస్తాయి. ఎక్కడైనా మరి ఏమన్నా సాఫ్ట్వేర్ లో మిస్టేక్ ఉంటే చెప్పలేం, కానీ మేడం హోరరీలో ప్రాబ్లం రాదు మేడం, హోరరీలో కరెక్ట్ గా వచ్చేస్తాయి, అన్ని కరెక్ట్ గా వచ్చాయి. ఇది సేమ్ అన్ని వచ్చేస్తే చూడడం ఈజీ, అంతే, మారట్లేదు అంత. 99 భాగాలు సాఫ్ట్వేర్ లో తప్పు లేదు. ఇంకా ఏమంటే ఎప్పుడు తప్పు అంటే మేడం నేను కూడా చేసిన, మనం కేపీలో చూస్తాం చూడు ఆయనాంశ మర్చిపోయాం, అప్పుడు తేడాలు వస్తాయి. నేను అట్లా 2 సార్లు దెబ్బతిన్నా. సార్ మీకు రికార్డింగ్ ఇప్పుడు ఆమె మా విశాఖపట్నం నుంచి మాధవి గారు చేస్తున్నారు. ఆమె కూడా మన గ్రూప్ సభ్యురాలే. ఆమె మీకు దాంట్లో యూట్యూబ్లో పెట్టడానికి లింక్ దొరకలేదు, నాకు తెలియదు, గాయత్రి దేవికి తెలుసు. ఆమె వచ్చేంత వరకు కష్టం అని చెప్పేసి ఈరోజు గ్రూప్లో పెట్టమని చెప్పాను. పెడుతుంది, ఈ రోజుది నిన్నటిది పెడుతుంది. అడుగుతాను ఆమెను పెట్టమని చెప్తాను. ఎందుకంటే ఆ లింక్ ఏదో నాకు తెలియదు. ఆమె అంతా సర్వ హక్కులు ఆమెకి అప్పచెప్పినా నేను, ఎవరు మన గాయత్రి దేవికి. అనుకోకుండా ఇబ్బంది రావడంతో కొంచెం, కానీ పర్వాలేదు మేడం, చాలా సిన్సియర్ వర్కర్ ఆమె. అసలు అటువంటి పరిస్థితిలో కూడా నాకు ఫోన్ చేసి విశాఖపట్నం చేరినాక ఆమె అక్కడ పోయిన తర్వాత ఐసీలో, సార్ మా ఫాదర్ని ఐసీలో చేర్చి తీసుకుపోమంటున్నారు, కానీ పరిస్థితి మళ్ళా వాళ్ళ బంధువులు ఎవరో డాక్టర్ ఉంటే అతను చేర్పించి చేసినట, సరే చూద్దాం తాలని. నాకు కొంచెం ఆమె ఆ గద్గద స్వరం విని నాకు ఉండబట్టలేక నేను చార్ట్ వేశాను, టైం చార్ట్. ఎందుకంటే ఆమె హోరర్ నంబర్ చెప్పాలా, చూడమని ఆమె రిక్వెస్ట్ చేయాలా. యాజ్ అన్ అస్ట్రాలజర్గా మనం ఏదో ఇన్నాళ్ళు కష్టపడుతున్నాం కదా, హౌ ఫార్ ఇట్ విల్ బి కమింగ్ రిజల్ట్ కరెక్టా కాదా చూద్దాం, చెక్ చేద్దాం అనే ఉద్దేశంతో నేను ప్రయత్నం చేసి మన సీనియర్ సభ్యులకు ఎవరికి పంపాను, నేను 3 మాత్రమే పంపిన. ఎందుకు, ఇది మన సభ్యురాలు ఆమె. అందులో వాళ్ళ ఫాదర్ సొంతం, మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకు తండ్రి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది కాబట్టి మనము వాళ్ళను బాధ పెట్టకూడదు అనే ఉద్దేశంతో నేను డిక్లేర్ చేయాల రిజల్ట్, ఎవరికి చెప్పలే. ఓన్లీ 3 మెంబర్స్ పంపినా. 1 కపిల సార్కి పంపినాను, 2 మాధవికి పంపినాను, 3 జీవి లక్ష్మి గారికి పంపాను. వీళ్ళతో 3తో డిస్కస్ చేశా. దిస్ ఈజ్ మై అనాలిసిస్ అని అందరికి పెట్టా, వాళ్ళ 3కి. ఎందుకంటే ఈ డెత్ ఈవెంట్స్ అనేటివి చెప్పకూడదండి. ఇప్పుడు పైగా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి, చాలా సున్నితంగా ఉంటారు వాళ్ళ ఆడవాళ్ళు, వాళ్ళ మనసు బాధపడుతుంది. అందుకు చెప్పదలుచుకోలే నేను. అది కరెక్ట్ అవునో కాదో అని సారు డౌట్ వచ్చి, నువ్వు కూడా చూసి కరెక్ట్ అవుతుందా లేదా అన్నది నాకు ఇచ్చారు. సరే నేను చూస్తే నాకు కూడా అనిపించింది
ఇది ఎక్కువ టైం తీసుకునేటట్లేదు అని. అలా మీరు కూడా ప్రతి ఒక్కరూ ట్రై చేయాలి. ట్రై చేస్తే మీకు ధైర్యం వస్తుంది అంతే. అలా ఏం లేవు. ఈ రూల్స్ ఒకటి మీకు నోటికి రావాలా. ఎప్పుడైతే ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఎవరైనా సరే మీరు డెత్ రూల్స్ 3 కనుక టాలీ అయినాయి అంటే అయిపోయాచుడు 99.9% ఓకే. ఆ డెత్ రూల్స్ 3 అట్ ఏ టైం కావాలా. ఒకటి కాకుండా పోకూడదు. 3లో 2 అయినాయి కదా సార్ అంటే కుదరదు. 3 అట్ ఏ టైం పాస్ కావాలి. అప్పుడే డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్. అది గుర్తుపెట్టుకోండి. ఆటోమేటిక్గా అన్ని గుర్తుంటాయి. ట్రాన్సిట్ వస్తాయి, అన్ని వస్తాయి. మనకి 1 and 8 అనేది రాహు వచ్చినప్పుడు సార్ చెప్పినది దశాలార్డుగా రాహు వచ్చినప్పుడు 1 and 8 రాహు కానీ కేతుకు కానీ రెండిటికి కూడా 1 and 8 అనేది వాటి రిప్రజెంటేటివ్ కూడా 1 and 8 సూచించాలి అని చెప్పారు. సో అందుకని ఇక్కడ ఇది దశాలార్డు కాదు కాబట్టి దీన్ని నేను ఎక్కువగా తీసుకోలేదు. దశాలార్డ్ కాదు కదమ్మా, సూక్ష్మ ప్రాణాలార్డ్ అయినా టాలీ అవుతాయి రిప్రజెంటేటివ్స్ ద్వారా కూడా. మీరు చూడండి, చేయండి, రిప్రజెంటేటివ్స్ ద్వారా కూడా టాలీ అవుతాయి. అంటే మొత్తం చెక్ చేసాం కదా సార్ ఆల్రెడీ. అన్ని టాలీ అంటే 1 and 8 కంపల్సరీ రావాలి. మిగిలిన వాటికి 1 and 8 కంపల్సరీ కాదు. దశాలార్డుకి మాత్రం దశాలార్డు రాహు గాని కేతు గాని అయితే 1 and 8 కంపల్సరీ రిప్రజెంటేటివ్ తో పాటు వాడి రిప్రజెంటేటివ్స్ కూడా చూపియాలి మేడం. అవి చూపించాలి. ఇది కొత్తగా చెప్పారు. ఇది మనకు అది వరకు క్లాస్ లో చెప్పలేదు. తర్వాత ఏదో ఎడిషన్ లో చూసారు, కొత్త న్యూ ఎడిషన్ లో చూడబట్టి అది ఫిఫ్త్ రూల్ యాడ్ చేసి అప్పుడు మళ్ళీ పెద్ద జరిగిందిలే మేడం. మన గ్రూప్ సభ్యులు ఎంతమంది దాంట్లో పాల్గొన్నారు, చాలా మంది పాల్గొన్నారు ఆ ఎక్సర్సైజ్ లో. ఇక్కడ దీంట్లో కూడా టాలీ అయింది, కానీ మనకి దశాలార్డు కాదు కాబట్టి ఇక్కడ మనం దాన్ని ఇగ్నోర్ చేసాం. ప్రాణాలార్డు కదా. ఇంచుమించుగా రాహుకేతువులు నోట్స్ కాబట్టి వచ్చేస్తా మేడం. అమ్మో, ఒక్కోసారి రావండి మూర్తి గారు, నేను చూశాను. ఒకసారి రావు సార్, ఒక్కోసారి చాలా కష్టంగా ఉంది అది. అంత ఈజీ అయితే ఇంకా అందరూ చెయ్యరు. మాక్సిమం ఒక 60. మనం బీటీఆర్ చేసినప్పుడు డెత్ ఈవెంట్లు చేస్తాం కదా, అందులో చాలా కష్టం అవుతుంది. ఒక్కొక్క దానికి వస్తాయి, ఒక్కొక్క దానికి రావట్లేదు, చాలా ఇబ్బంది పెడతాం. ఇప్పుడు 20% అలా ఉండొచ్చు, మాక్సిమం వచ్చేస్తాయి. ఇంకేంటి సార్? ఓకే అమ్మా, ఓకే, గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ అయ్యా. ప్రతి ఒక్కరూ అలా ఆమె ఎట్లా ముందుకు వచ్చిందో అట్లా మీరు కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ తయారు కావాలి. మన దాంట్లో ప్రతి ఒక్కరూ విద్యార్థి, ప్రతి ఒక్కరూ టీచరే, అట్లేం లేదు. ధన్యవాదాలు లక్ష్మి గారు, బాగా చెప్పారండి. ధన్యవాదాలు అమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం, రైట్. ఓకే సార్, ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మూర్తి గారు సార్, చాలా చాలా థ్యాంక్స్ అండి, నన్ను ఇంత ఎంకరేజ్ చేసినందుకు. అదేమిటమ్మా అట్లా అంటారు? లేదు, ఎప్పుడు అలా భయపడుతూ ఉంటే భయం భయంగానే ఉంటుంది. మనం ధైర్యం చేయాలి. ఓకే సార్. రైట్ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ సార్. అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్.
గుడ్ నైట్ సార్.